హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకానికి సంబంధించి జూన్ 19వ తేదీన విడుదల కాబోతున్నటువంటి నిధులకు సంబంధించి ఎలిజిబుల్ స్టేటస్‌నైతే ప్రభుత్వ అధికారులైతే అప్డేట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు మన యొక్క గ్రామ వార్డు సచివాలయం అధికారులైతే మన యొక్క స్టేటస్‌నైతే అప్డేట్ అయితే చేయడం జరిగిందనమాట. మీరు వెబ్‌సైట్‌లో ఏ విధంగా మీరు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబుల్ స్టేటస్ అనేది చూసుకోవాలనేది నేను మీకు పిన్ టు పిన్ చెప్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వము ఈ 2026 సంవత్సరానికి సంబంధించి 78,00,000 మంది లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి రూ. 13,000 లెక్కన అమౌంట్ అయితే విడుదల చేయబోతుందనమాట. ప్రతి ఒక్కరికి కూడా డబ్బులనేటివి పడతాయి. అయితే ముందుగా స్కీమ్ ఎలిజిబిలిటీలో మనం ఉన్నామా లేదా అనేది తెలుసుకోవాలన్నమాట. ఎలిజిబుల్ స్టేటస్‌లో ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులనేటివి రావడం జరుగుతుంది. గతంలో అంటే తల్లికి వందనం మొదటి విడత విడుదల చేసినప్పుడు చాలామంది కూడా ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నా కానీ కొన్ని కారణాల వల్ల అయితే వాళ్ళు అమౌంట్ అనేది అందుకోలేకపోయారు. అలాంటి వాళ్ళకి కూడా నేను మీకు టిప్స్ అనేటివి చెప్తాను ఈ వీడియోలో. వీడియోని పూర్తిగా చూడండి. ఏ టు జెడ్ అన్నీ కూడా చెప్తాను. ఓకేనా? మీకు డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అనేది అవైలబుల్‌లో ఉంది. స్టేటస్ లింక్ అని ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మీరు కొన్ని డీటెయిల్స్ అనేటివి ఇవ్వాలన్నమాట. ఆ డీటెయిల్స్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. యూట్యూబ్ ద్వారా ఇన్ఫర్మేషన్ రికమెండ్ అయితే అవుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అయినారా లేదా చూసుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకైతే ఈ డబ్బులను విడుదల చేస్తోందండి. ఓకేనా? అంటే విద్యార్థి ఖచ్చితంగా 2025 మరియు 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుకొని ఉండాలన్నమాట. అప్పుడే ఈ విద్యార్థికి సంబంధించి డబ్బులనేటివి విడుదల కావడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టేటస్ అంటే ఈ స్కీమ్‌కి సంబంధించి ఎలిజిబుల్ స్టేటస్‌లో మనం ఉన్నామా లేదనేది ఎలా చూసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. సింపుల్‌గా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇచ్చాను కదా! ఆ లింక్‌ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వెబ్‌సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్కీము, ఇయరు మరియు ఆధార్, గెట్ ఓటీపీ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరొచ్చేసి స్కీమ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి చూస్తాను చూడండి. ఇలా ఓపెన్ చేసిన వెంటనే కూడా మీకు స్కీమ్‌లో తల్లికి వందనం కనిపిస్తుంది. తల్లికి వందనం మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఇలా క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇయర్ మీద క్లిక్ చేయండి. తర్వాత 2026, 27 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సెర్చ్ బై అనే ఆప్షన్ ఉంది కదా! సెర్చ్ బై ఇక్కడ మీరు ఎవరి ఆధార్ నంబర్ అయితే ఇస్తున్నారో వారి యొక్క పేరనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి విద్యార్థికి సంబంధించి. ఇక్కడ సెర్చ్ బై మదర్ మాక్సిమం మదర్ ఉంటేనే మదర్ యొక్క అకౌంట్‌లోకి అయితే డబ్బులు పడతాయి కాబట్టి మదర్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మదర్ లేకపోతే ఫాదరు ఇద్దరు కూడా లేకపోతే గార్డియను లేదా చైల్డ్ పేరు మీదే వస్తున్నట్లయితే చైల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్‌గా మదర్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మదర్ యొక్క ఆధార్ నంబర్‌ని ఇక్కడ మీరు ఇవ్వాలి. ఇక్కడ ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో అంటే ఇక్కడ మీరు సెర్చ్ బైలో మదర్‌ని సెలెక్ట్ చేసుకుంటే మదర్ యొక్క ఆధార్ నంబరు, ఫాదర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఫాదర్ యొక్క ఆధార్ నంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? అప్పుడు మీకు ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అనేది వస్తుంది. ఓటీపీ సెండ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయాలి. ఓటీపీ అనేది ఆధార్‌కి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్‌కి వెళ్తుంది. ఆ మొబైల్ నంబర్‌కి వచ్చినటువంటి ఓటీపీని మళ్ళా మీరు ఇక్కడ సబ్మిట్ అయితే చేసి ఓకే మీద క్లిక్ చేసినట్లయితే స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే సిటిజన్ డీటెయిల్స్ అనేటివి చూపిస్తాయి. ఇక్కడ సిటిజన్ నేమ్ వచ్చేసి మనము ఎవరిదైతే సెర్చ్ బై ఆధార్ అనే ఆప్షన్ అయితే ఇచ్చుంటాం వారి పేరు అనేది వస్తుంది. తర్వాత వారి యొక్క ఆధార్ నెంబర్ వస్తుంది. తర్వాత మొబైల్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్, మండలము, మీ యొక్క గ్రామ వార్డు సచివాలయము, తర్వాత మీ యొక్క క్లస్టరు, హౌస్ హోల్డ్ ఐడీ కూడా ఇక్కడ రావడం చూపిస్తుందనమాట. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత కొంచెం కిందకి స్క్రాల్ చేసినట్లయితే ఫ్యామిలీ డీటెయిల్స్ అనేటివి చూపిస్తాయన్నమాట. ఇక్కడ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నేమ్స్ అనేటివి ఇక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు స్కీమ్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అని ఒకటి ఉంటుంది. కొంచెం కిందకి స్క్రాల్ చేసినట్లయితే దాన్ని ఒకసారి చెక్ చేయండి. చాలా క్లియర్‌గా అయితే అన్నీ కూడా సాటిస్ఫైడ్ అని రావాలన్నమాట. సాటిస్ఫైడ్ వస్తేనే మీకు ఈ యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది సక్సెస్ అయినట్లు. ఇక్కడ మీరు చూడండి స్కీమ్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అని ఉంది కదా! దీంట్లో ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఇన్‌కమ్ ట్యాక్సు, డ్రై ల్యాండు, వెట్ ల్యాండు, ఎనర్జీ, ట్రాన్స్‌పోర్టు, అర్బన్ ప్రాపర్టీ, ఎంప్లాయీ కేటగిరీ ఇలా మనకు దాదాపు
7 పాయింట్స్ అనేటివి చూపిస్తాయన్నమాట. వీటన్నిటిలో గూడా వాలిడేషన్ స్టేటస్ అనేది ఇక్కడ మీరు గమనించినట్లయితే అన్నీ కూడా సాటిస్ఫైడ్ అనేది రావాలి. ఇక్కడ మీకు ఏది కూడా అన్‌సాటిస్ఫైడ్ వచ్చినట్లయితే మీరు ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ కోల్పోయినట్లే. మీకు ఈ పథకానికి సంబంధించి అర్హతను ప్రభుత్వం తీసేసినట్లుగా మీరు భావించాలి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇన్‌కమ్ టాక్స్ పేయర్ అని ఉంది కదా! ఇందులో చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఫ్యామిలీ మెంబర్స్‌కి సంబంధించి ఎవరు కూడా ఇన్‌కమ్ టాక్స్ అనేది కట్టడం లేదు. అంటే వీరు ఇన్‌కమ్ టాక్స్ పేయర్ కాదు కాబట్టి ఇక్కడ సాటిస్ఫైడ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పొలం విషయంలో డ్రై ల్యాండ్ అంటే మెట్ట భూమి అనేది 10 ఎకరాల లోపలే ఉండాలి. వీరికి అసలు భూమే లేదు కాబట్టి సాటిస్ఫైడ్ వచ్చింది. నెక్స్ట్ వెట్‌ల్యాండ్ అంటే తడి భూమి అనేది 3 ఎకరాల లోపల ఉండాలి. ఇక్కడ కూడా సాటిస్ఫైడ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఎనర్జీ అంటే విద్యుత్ వినియోగం. వీరు వచ్చేసి గడిచిన 12 నెలలుగా ఓకేనా? గడిచిన 12 నెలలుగా 300 యూనిట్ల కంటే తక్కువ వినియోగం అనేది చేసుకొని ఉండాలి. వీళ్ళు చాలా తక్కువ యూనిట్స్ అనేటివి యూజ్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ సాటిస్ఫైడ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్‌పోర్ట్. ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్‌లో వచ్చేసి 4 వీలర్ అనేది ఉండకూడదు. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబంలో ఎవరికీ కూడా 4 వీలర్ లేదని చెప్పి ఇక్కడ చూపిస్తుంది కాబట్టి సాటిస్ఫైడ్ వచ్చింది. నెక్స్ట్ అర్బన్ ప్రాపర్టీ. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఉన్నటువంటి స్థలం గానివ్వండి, బిల్డింగ్ గానివ్వండి ఏది కూడా వీరి పేరు మీద లేదు కాబట్టి ఇక్కడ సాటిస్ఫైడ్ రావడం జరిగింది. నెక్స్ట్ ఎంప్లాయీ కేటగిరీ అంటే ఈ ఫ్యామిలీలో ఎవరికి కూడా గవర్నమెంట్, అవుట్‌సోర్సు, పెన్షన్ లబ్ధిదారుడు, కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఇలా ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు లేరు కాబట్టి ఇక్కడ సాటిస్ఫైడ్ అనేది రావడం జరిగింది. ఒకవేళ మీ కుటుంబంలో ఇక్కడ మనకు చెప్పినటువంటి ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 7 పాయింట్స్‌లో ఈ పారామీటర్స్‌లో ఏదైనా ఒక్కటి కూడా అన్‌సాటిస్ఫైడ్ అని గనక ఇక్కడ మీకు చూపించినట్లయితే ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది మీకు కోల్పోయినట్లే. ఓకేనా? మీకు ఎలిజిబిలిటీ అనేది తీసేస్తారు. ఈ పథకానికి సంబంధించి మీకు డబ్బులనేటివి రిలీజ్ అయితే చేయరు. ఒకవేళ ఇక్కడ మీకు తప్పిదముగా ఏదైనా ఇక్కడ ఇన్ఫర్మేషన్ గనక అప్డేట్ అయ్యి అన్‌సాటిస్ఫైడ్ గనక వచ్చినట్లయితే మీరు గ్రీవెన్స్ పెట్టుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. అది ఎప్పుడంటే పథకానికి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత గ్రీవెన్స్ అనేది తీసుకుంటారనమాట. అప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకు ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారము ఎలిజిబుల్ స్టేటస్ అనేది అప్డేట్ చేశారు కాబట్టి దాన్ని ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు అందిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. ఇకపోతే మనకి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేటివి జూన్ 19న అయితే విడుదల చేయబోతుంది గవర్నమెంట్. జూన్ 19న దాదాపు 78 లక్షల మంది ఓకేనా? 78 లక్షల మంది లబ్ధిదారులైతే ఉన్నారు. ఈ యొక్క పథకానికి సంబంధించి అని చెప్పి ప్రభుత్వం లెక్కలైతే చెప్తోందనమాట. ఇక్కడ మనకు జూన్ 19వ తేదీన డబ్బులను విడుదల చేస్తారు కాబట్టి ఖాతాల్లోకైతే రూ. 13,000 జమ కావడం జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ మీరు అన్నీ కూడా సాటిస్ఫైడ్ అయి ఉండి కూడా ఓకేనా? ఇక్కడ కూడా అన్నీ సాటిస్ఫైడ్ ఉన్నాయి. మీ ఖాతాల్లోకి డబ్బులు పడతాయంటే పడతాయి. కానీ కొన్ని సందర్భాల్లో డబ్బులు పడవు. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్‌కి ఓకేనా? బ్యాంక్ అకౌంట్‌కి మీరు కంపల్సరీగా ఆధార్ లింక్ అనేది చేసుకొని ఉండాలి. ఓకేనా? ఆధార్ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకు డబ్బులను డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంలో విడుదల చేస్తారు కాబట్టి డబ్బులు అనేటివి మీ ఖాతాలోకి పడాలంటే ఆధార్ లింక్ అనేది కంపల్సరీగా ఉండాలి. కాబట్టి మీరు ఏదైతే అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తున్నారో ఆ అకౌంట్‌కి ఆధార్ సీడింగ్ అనేది కంపల్సరీ చేసుకోండి. అలానే ఎన్‌పీసీఐ యాక్టివ్ చేసుకోండి. ఓకేనా? ఎన్‌పీసీఐ అనేది యాక్టివ్ చేసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ వీడియో అయితే చేసి పెట్టాను. మన ఛానల్‌లోనే పోస్ట్ చేసున్నాను. ఒకసారి చూడండి. మన ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసి తల్లికి వందనం అని సెర్చ్ చేయండి. చాలా వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్‌లో. ప్రీవియస్‌గా నేను ఫస్ట్ విడుదల చేసినప్పుడు కూడా వీడియోస్ అనేటివి చేశాననమాట. చాలామందికి కూడా హెల్ప్ అయింది. గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళకి కూడా డబ్బులు అనేటివి పడినాయన్నమాట. ఇలా నేను మీకు ఈ పథకానికి సంబంధించి ఫుల్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది మన ఛానల్ ద్వారా. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. అలానే ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేసినట్లయితే అందరికీ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి ఎలిజిబుల్ స్టేటస్ అనేది తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్డేట్ అయితే అయ్యి ఉందని. ఓకేనా? చెక్ చేసుకుంటారు. మీకు డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తున్నాను. ఏ విధంగా చెక్ చేసుకోవాలో ప్రాసెస్ కూడా ఈ వీడియోలో లైవ్‌లో అయితే చూపించడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.